హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్లైన్ మైక్రోబయాలజీ. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చి లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్. సో ఇప్పుడు లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ డెఫినేషన్ చూసుకుంటే, ఇట్ ఈస్ ఏ మెటబాలిక్ ప్రాసెస్ బై విచ్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ ఇన్ ద ఆక్సిజన్ ఆబ్సెన్స్. అంటే లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్లో ఏం జరుగుతుంది అంటే, ఇన్ జనరల్గా ఫర్మెంటేషన్ అంటే మనకి ఎప్పుడు ఆక్సిజన్ ఆబ్సెన్స్లోనే జరుగుతుంది. సో ఈ ఆక్సిజన్ ఆబ్సెన్స్లో ఏమవుతుందంటే గ్లూకోజ్ కాస్త లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్లో ఏమవుతుంది అంటే గ్లూకోజ్ లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయినప్పుడు లాక్టిక్ యాసిడ్తో పాటు ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఎనర్జీ ఏ ఫామ్లో అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్. సో ఇప్పుడు లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ఎల్ఏబి అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ని పర్ఫామ్ చేస్తాయన్నమాట. సో ఇప్పుడు ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే అవి గ్రామ్ పాజిటివ్ అంటే ఏంటంటే, ఇప్పుడు గ్రామ్ స్టెయినింగ్ చేసినప్పుడు గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని ఉంటాయి. గ్రామ్ స్టెయినింగ్ చేసి మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు పర్పుల్ ఆర్ వైలెట్ కలర్లో వచ్చినప్పుడు అవి గ్రామ్ పాజిటివ్ అని, పింక్ ఆర్ రెడ్ కలర్లో వస్తే అవి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అంటాం. సో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఏంటి అంటే ఇవి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అనమాట. అండ్ ఇవి మార్ఫాలజీ ఏంటి అంటే బ్యాసిల్లై ఆర్ కాకే. బ్యాసిల్లై అంటే ఇలా రాడ్ షేప్లో ఉంటే ఆ బ్యాక్టీరియాని బ్యాసిల్లై అంటారు, రౌండ్ షేప్లో ఉంటే కాకే అంటారు. అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ చూసుకుంటే దీస్ ఆర్ ఏరోటాలరెంట్ ఎనరోబ్స్. ఏరోటాలరెంట్ ఎనరోబ్స్ అంటే ఏంటంటే వాటికి ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా వాటికి ఏమీ డిఫరెన్స్ ఉండదు అనమాట. ఆక్సిజన్ లేకపోయినా ఉన్నా కూడా అవి ఎనరోబిక్ కండిషన్స్లోనే గ్రో అవుతాయి. అండ్ వీటికి ఎనర్జీ ఎలా వస్తుంది అంటే మెటబాలిజం ఆఫ్ షుగర్స్. అంటే ఏమవుతుంది, ఆ షుగర్స్ని లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేసుకొని దాని నుంచి వచ్చిన ఎనర్జీని ఇవి యూజ్ చేసుకుంటాయి. అండ్ వీటిలో ఇవి దేనికి అంటే ఫర్మెంటేషన్కి యూజ్ అవుతాయి అన్నాం. వీటి యొక్క ఫర్మెంటేషన్ ప్రోడక్ట్ ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్. అంటే ఫర్మెంటేషన్ జరిగి ఫైనల్గా లాక్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అండ్ ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలు ఏంటంటే సైటోక్రోమ్స్, పాలిఫైరిన్స్ ఉండవు. సో ఇవి లేకపోవడం వల్ల ఇవి ఏంటి ఎలక్ట్రాన్ క్యారియర్స్. సో ఎలక్ట్రాన్ క్యారియర్స్ లేనప్పుడు ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ కూడా జరపదన్నమాట. మరి దీనికి ఎనర్జీ ఎలా వస్తుందంటే ఓన్లీ త్రూ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్. అంటే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ ద్వారా ఏటీపీ వస్తాయి, ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. అండ్ ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేవి 2 కేటగిరీస్ కింద డిఫరెన్షియేట్ అయి ఉన్నాయి. ఏంటంటే హోమోఫర్మెంటేటివ్ అండ్ హెట్రోఫర్మెంటేటివ్. మరి దేని మీద బేస్ చేసుకొని వీటిని క్లాసిఫై చేశారంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా షుగర్స్ని మెటబాలిజం చేసినప్పుడు వచ్చిన ప్రొడక్ట్స్ని బేస్ చేసుకొని హోమోఫర్మెంటేటివ్, హెట్రోఫర్మెంటేటివ్ అని చేస్తారు. సో ఇవి నేమ్లోనే ఉంది. హోమోఫర్మెంటేటివ్ అంటే ఏంటంటే ఇవి షుగర్స్ని మెటబాలిజం చేసినప్పుడు ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ ప్రోడక్టే ఫామ్ అవుద్ది. అదే హెట్రోఫర్మెంటేటివ్లో అయితే మోర్ దెన్ 1. అండ్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆల్డోలేజ్. అంటే ఆల్డోలేజ్ ఎంజైమ్ యొక్క ప్రెజెన్స్ ఆబ్సెన్స్ని బేస్ చేసుకుని కూడా ఇవి 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. సో ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. సో ఇప్పుడు మనం హోమోలాక్టిక్ ఫర్మెంటేషన్ చూసుకుంటే, సో ఈ హోమోలాక్టిక్ ఫర్మెంటేషన్ పర్ఫామ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి అంటే స్ట్రెప్టోకోకస్ స్పీషీస్, లాక్టోబాసిల్లస్ అండ్ ఎంట్రోకోకస్. అంటే స్ట్రెప్టోకోకస్, లాక్టోబాసిల్లస్, ఎంట్రోకోకస్ స్పీషీస్కి సంబంధించిన మైక్రో ఆర్గానిజమ్స్ హోమోలాక్టిక్ ఫర్మెంటేషన్ని పర్ఫామ్ చేస్తాయన్నమాట. సో ఇప్పుడు ఈ హోమోలాక్టిక్ ఫర్మెంటేషన్లో ఏమవుద్దంటే షుగర్స్ని మెటబాలిజం చేసినప్పుడు లాక్టిక్ యాసిడ్ ఓన్లీ. అంటే ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ఒకటే ఫామ్ అవుద్ది. అంటే ఏమైంది, ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని హోమోలాక్టిక్ ఫర్మెంటేషన్ అన్నాం. అండ్ ఇందాక మీకు ఏ బేసిస్ మీద చెప్పాను అంటే 2 టైప్స్ అని, ప్రొడక్ట్స్ ఫార్మేషన్ అలాగే ఆల్డోలేజ్ ప్రెజెన్స్ అండ్ ఆబ్సెన్స్ కదా. సో ఇప్పుడు ఈ హోమోలాక్టిక్ ఫర్మెంటేషన్ ఆర్గానిజమ్స్లో అంటే హోమోలాక్టిక్ ఫర్మెంటేటివ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలో ఆల్డోలేజ్ ఉంటుంది అనమాట. ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ అయింది, ఆల్డోలేజ్ కూడా ఉంది. సో ఈ ఆల్డోలేజ్ ఇంపార్టెన్స్ ఏంటో మీకు సైకిల్ చెప్పినప్పుడు చెప్తాను. సో ఇందులో ఏమవుతుందంటే పైరువేట్ రెడ్యూస్ అయ్యి లాక్టిక్ యాసిడ్ని ఫామ్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఇది ఏ పాత్వే యూజ్ చేసుకుంటుంది అంటే గ్లైకోలైటిక్ పాత్వే. అంటే గ్లైకోలైటిక్ పాత్వే యూజ్ చేసుకొని దాని నుంచి లాక్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అండ్ ఇది యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఇవి డైరీ ఇండస్ట్రీస్లో అంటే చీజ్ ప్రొడక్షన్, యోగట్,
మిల్క్ సోరింగ్లో ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ హ్యూమన్స్లో డైజెస్టివ్ ట్రాక్ట్లో కూడా ఉంటాయి. సో ఇది వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పుడు మనం సైకిల్ చూసుకుంటే ఫస్ట్ ఏం చెప్పాము, గ్లైకోలైటిక్ పాత్వే కదా. సో ఇప్పుడు గ్లైకోలైటిక్ పాత్వేలో ఏమవుద్ది, గ్లూకోజ్ కాస్త పైరువేట్ కింద కన్వర్ట్ అవుద్ది. సో ఇది మీకు డైరెక్ట్ స్టెప్ వేయచ్చు, కానీ ఇక్కడ సపరేట్గా ఎందుకు వేసానంటే మీకు ఆల్డోలేజ్ ఎంజైమ్ యొక్క ఫంక్షన్ చెప్తానన్నాను కదా. సో ఈ హోమో ఫర్మెంటేటివ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలో ఆల్డోలేజ్ ఉండడం వల్ల ఇది ఏం చేస్తుందంటే గ్లైకాలసిస్ని యూజ్ చేసుకుంటుంది. ఈ ఆల్డోలేజ్ ఏం చేస్తుంది, ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ని G3P DHAP కింద కన్వర్ట్ అవుతుంది. ఈ G3P ఏమవుతుంది, గ్లైకాలసిస్లో జరిగి ఫైనల్గా పైరువేట్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వరకు వచ్చేసి గ్లైకాలసిస్, ఇందులో ఉన్న ఆల్డోలేజ్ ఎంజైమ్ యూజ్. సో ఇప్పుడు మెయిన్ దాంట్లోకి వచ్చేస్తే ఏమవుతుంది, ఈ పైరువేటు రెడ్యూస్ అయ్యి లాక్టిక్ యాసిడ్ని ఫామ్ అయిందంటే ఫైనల్ ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే రిడక్షన్ అంటే ఏంటంటే దీనికి H+ యాడ్ అవుద్ది. మరి H+ని ఏది డొనేట్ చేస్తుందంటే ఈ NADH ఒక H+ని పైరువేట్కి డొనేట్ చేసి ఈ NADH కాస్త NAD+ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చిన ఎంజైమ్ వచ్చి లాక్టేట్ డిహైడ్రోజనేజ్. సో ఇది మనకి హోమోలాక్టిక్ ఫర్మెంటేషన్. సో ఇప్పుడు హెటరోలాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ చూసుకుంటే ఈ ఫర్మెంటేషన్ని ఏ ఆర్గనిజమ్స్ క్యారీ అవుట్ చేస్తాయంటే లూకోనాస్టాక్ అండ్ సమ్ లాక్టోబాసిల్లస్ స్పీషీస్, అంటే కొన్ని లాక్టోబాసిల్లస్ స్పీషీస్, లూకోనాస్టాక్ స్పీషీస్ హెటరోలాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ని పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్తో పాటు CO2 అండ్ ఇథనాల్ కూడా ఫామ్ అవుతుంది. అంటే ఏమైంది, గ్లూకోజ్ ఆక్సిడేషన్ అయినప్పుడు ఫర్మెంటేషన్ అయినప్పుడు లాక్టిక్ యాసిడ్తో పాటు ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఫామ్ అవుతుంది. అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కాదు, మోర్ దాన్ వన్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని హెటరోలాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ అన్నాము. సో ఇందులో ఏంటి అంటే ఆల్డోలేజ్ కూడా ఉండదన్నమాట. ఆల్డోలేజ్ లేకపోతే ఏమవుద్ది, ఇప్పుడు గ్లైకాలసిస్ జరగాలంటే అందులో ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ బ్రేక్ డౌన్ అవ్వడానికి ఆల్డోలేజ్ కావాలి. కానీ ఇందులో ఏమైందంటే ఆల్డోలేజ్ లేకపోవడం వల్ల ఇది గ్లైకోలైటిక్ పాత్వేని పర్ఫామ్ చేయకుండా ఫాస్ఫోకీటోలేజ్ పాత్వేని పర్ఫామ్ చేస్తుంది. మరి ఫాస్ఫోకీటోలేజ్ పాత్వే చూసుకుంటే ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ గ్లూకోజ్ కాస్త గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయింది. అండ్ ఇప్పుడు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఏమైందంటే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఇది ఆక్సిడేషన్ అయ్యి 6-ఫాస్ఫోగ్లూకనేట్ కింద ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడు ఈ 6-ఫాస్ఫోగ్లూకనేట్ ఏమవుతుందంటే డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. డీకార్బాక్సిలేషన్ అంటే ఏంటి అంటే CO2 మాలిక్యూల్ బయటికి రిలీజ్ అయిపోవడం. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు ఈ ఫాస్ఫోకీటోలేజ్ పాత్వేలో CO2 వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇది డీకార్బాక్సిలేషన్ జరిగి ఏమైందంటే రిబ్యూలోజ్ 5-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయింది. అండ్ ఈ రిబ్యూలోజ్ 5-ఫాస్ఫేట్ ఏమవుతుందంటే క్లీవేజ్ జరుగుతుంది, అంటే బ్రేక్ డౌన్ జరుగుతుంది అనమాట. బ్రేక్ డౌన్ జరిగి G3P కింద ఎసిటైల్ ఫాస్ఫేట్ కింద బ్రేక్ అవుద్ది. అండ్ ఇక్కడ మనకి యూజ్ అయ్యే ఎంజైమ్ ఏంటి అంటే ఫాస్ఫోకీటోలేజ్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన G3P ఏమవుద్ది, ఈ G3P గ్లైకాలసిస్ జరిగి పైరువేట్ కింద ఫామ్ అవుద్ది. ఈ పైరువేటు రిడక్షన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ ఆఫ్ H+. సో ఇప్పుడు ఈ NADH నుంచి H+ ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఈ NAD+ కింద బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది రిడక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మనకి ఇప్పటి వరకు వచ్చి లాక్టిక్ యాసిడ్ వచ్చింది, CO2 వచ్చింది. మనం ఇక్కడ చూసుకుంటే ఇథనాల్ కూడా ఫామ్ అవుద్ది అన్నాం. సో ఇక్కడ ఇథనాల్ ఎక్కడ ఫామ్ అవుద్ది అంటే ఇప్పుడు ఈ ఎసిటైల్ ఫాస్ఫేట్ ఉంది కదా, అది 2 టైమ్స్ రిడక్షన్ జరుగుతుంది. ఫస్ట్ టైం రిడక్షన్ జరిగినప్పుడు ఎసిటాల్డిహైడ్ వస్తుంది, ఈ ఎసిటాల్డిహైడ్ మళ్ళీ రిడక్షన్ జరిగి ఇథనాల్ వస్తుంది. సో ఫైనల్గా ఏమైంది, హెటరోలాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్లో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ మెటబాలిజంలో ఇన్వాల్వ్ అయినప్పుడు అది దేని కింద కన్వర్ట్ అవుతుందంటే CO2, లాక్టిక్ యాసిడ్ అండ్ ఇథనాల్. సో ఇది వచ్చి హోమోలాక్టిక్ అండ్ హెటరోలాక్టిక్ ఫర్మెంటేషన్. సో ఇంకా మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే వేరే టాపిక్స్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.